తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. మహాగణుడను మహోన్నతుడను పరిశుద్ధుడను నిత్య నివాసమైన యేసయ్య, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ యొక్క జూన్ మాసంలో మొదటి పరిశుద్ధ దినం కొరకని స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ పరిశుద్ధ దినమున విద్యార్థుల ఆదివారంగా దేవా, నీవు మాకు ఇచ్చిన సంఘ క్రమంను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. సహాయం చేయండి, కనికరించండి, కృప చూపండి. మా పిల్లలు నూతన తరగతిలోనికి వెళ్ళుచుండగా మా పిల్లల విద్యాభ్యాసం కొరకును విద్యార్థులందరి కొరకు ప్రార్థన చేయాలనే క్రమశిక్షణలో ఈ విద్యార్థుల ఆదివారం మాకు అనుగ్రహించినందుకని స్తోత్రములు. అనేక మంది సేవకులు విద్యార్థులుగా అనేక మంది కుటుంబాల్లో విద్యార్థులు అనేకులు తిరిగి నూతనంగా పాఠశాలకు వెళుచుండగా మీరు మాకు అనుగ్రహించిన ఈ అంశాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మా జీవితకాలం అంతా కూడా మేము విద్యార్థులమని జ్ఞాపకం చేసుకుంటకు సహాయం చేయండి. మా పుట్టుక దినం నుంచి మా జీవిత పర్యంతము ప్రతి దినము నీవు మాకు ఇచ్చేటువంటి గొప్ప వరముగా భావిస్తూ నీవు మమ్మల్ని విద్యార్థులుగా నడిపిస్తూ నీ వాక్యంలోనికి మమ్మల్ని నడిపిస్తూ మా జీవితంలో నువ్వు చేస్తున్న గొప్ప కార్యముల కొరకని స్తోత్రం చెల్లిస్తున్నాం. సహాయం చేయండి తండ్రి, కనికరించండి. నీ పరిశుద్ధాత్మ అభిషేకం నిత్యం మా మీద ఉంటూ సహాయం చేయండి. సేవకుల కొరకు, సంఘముల కొరకు, శిష్యుల కొరకు, విద్యార్థుల కొరకు ప్రార్థిస్తున్నాం. మా దీన ప్రార్థనపై నీ పరిశుద్ధాత్మ ముద్రలు వేసి నీ పరిశుద్ధాత్మ శక్తి చేత సర్వసత్యంలోకి నడిపించి సంభవింపబో సంగతులు గ్రహించడం సహాయం చేయమని యేసుక్రీస్తు శక్తిగల నామమును బట్టి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా శుభం తెలియజేస్తున్నాను. పెంతెకోస్తు తర్వాత రెండవ ఆదివారంలోకి వచ్చేసాం. ఈ రెండవ ఆదివారంలో మరి ముఖ్యంగా మన యొక్క CSI ఆల్మనిక్ ప్రకారంగా మరి మనకి ఇవ్వబడిన అంశము విద్యార్థుల ఆదివారం, అంటే స్టూడెంట్స్ సండే అని చెప్పేసి ఉంది. ఈ విద్యార్థుల ఆదివారం రోజున మనకి ఇవ్వబడినటువంటి అంశం ఏంటంటే అత్యున్నత ప్రభావశీలి అయిన యేసునకు అని ఉంది. ఇంగ్లీష్లో మంచిగా ఉంది ఏంటంటే జీసస్ ఈజ్ ద అల్టిమేట్ ఇన్ఫ్లుయెన్సర్ అని ఉంది. ఇన్ఫ్లుయెన్స్ చేయడం అంటే ప్రభావితం చేయడం. ఇక్కడ మరి దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్ళిపోదాం. ఈ యొక్క అంశానికి సరిపడినటువంటి దేవుని వాక్యాలు ఏంటో నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మొదటి పాఠము 2వ దినవృత్తాంతంలో 20వ అధ్యాయము 13వ వచనం నుంచి 19వ వచనం వరకు. 2 Chronicles చాప్టర్ 20 verses 13 to 19. కీర్తనల గ్రంథము 89వ కీర్తన 19వ వచనం నుంచి 37వ వచనం వరకు. కీర్తనలు 89వ కీర్తన 19 నుంచి 37 వరకు. రెండవ బైబిల్ పాఠము అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 24 నుంచి 28 వరకు. అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 24 నుంచి 28వ వచనం వరకు. సువార్త పాఠము యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనం నుంచి 20వ వచనం వరకు. యోహాను సువార్త 8, 12 నుంచి 20 వరకు. ఈ బైబిల్ పాఠాలను అనుసరించి మనము దేవుని వాక్యంలోనికి వెళ్దాం. మరి విద్యార్థుల ఆదివారం అని చెప్పేసి మనకు ఇవ్వబడ్డది. మనకు విద్యార్థులు అనగానే మనకు ఒకటే గుర్తొస్తాయంటే ఒక పలక బల్పం పట్టుకొని, లేకపోతే ఒక పుస్తకాల సంచి తగిలించుకొని, యూనిఫామ్ వేసుకొని స్కూల్కి వెళ్ళేవాడిని విద్యార్థి అని చెప్పేసి మనం చిన్నప్పటి నుంచి కూడా చూస్తున్నాం. ఎందుకంటే మనందరం కూడా విద్యార్థులుగా చదువుకొని మరి పైకి వచ్చినటువంటి వాళ్ళమే. మనం విద్యార్థి అనగానే మనకు గుర్తొచ్చాయంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, విద్యాశాఖ మంత్రి అంటాం. సో విద్యను అభ్యసించేవాడు మాత్రమే విద్యార్థి అని అనుకుంటున్నాం. కానీ విద్యార్థి అనేటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే నేర్చుకునేవాడు, అభ్యసించువాడు. నేర్చుకునేవాడు, విద్యను అభ్యసించేవాడు. అందుకే మనం చూస్తున్నాం కదా, ఒక సామెతలు కదా 22:6 చెప్తాడు ఏమంటే
బాలు నడవలసిన త్రోవ వానికి నేర్పించు, వాడు పెద్దవాడనక దాని నుంచి తొలగిపోడు అంటాడు. నేర్పించడం వేరు, బోధించడం వేరు. నేను మీకు ఇంతకుముందు కూడా చెప్పాను, విద్యను బోధిస్తారు కదా, నేర్పిస్తారు. అంటే అన్నం తినడం నేర్పిస్తారు, విద్యను బోధిస్తారు. ఇప్పుడు దేవాలయాన్ని ఊడవడం నేర్పిస్తారు, తల దూకోవడం నేర్పిస్తారు. అవునా? నేర్పించేటివి ఉన్నాయి, బోధించేటివి కూడా ఉన్నాయని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అయితే ఇక్కడ మనకి ఇవ్వబడ్డ అంశాలు ఏమిటంటే, అత్యంత ప్రభావశీలి అయిన యేసునకు అని ఉంది. మరి విద్యాదివారానికి దీనికి ఏం సంబంధం అని చెప్పి మనం అనుకున్నప్పుడు, మన జీవితాల్లో మన తలంపులు వేరు, దేవుని తలంపులు వేరు. నా తలంపులు మీ తలంపుల వంటివి కాదు కదా. యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో 6వ వచనం చూడండి. నా తలంపులు మీ తలంపుల వంటివి కాదు, నా త్రోవలు మీ త్రోవ. ఆకాశంనకు భూమికి కదా, భూమికి ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో, నా తలంపులు మీ తలంపుల కంటే అంత ఉన్నతంగా ఉన్నాయని చెప్పేసి అంటాడు. ఇక్కడ మనం జాగ్రత్త చూడాల్సిన విషయం ఏంటంటే, విద్యార్థి అనగానే ఎల్కేజీతో స్టార్ట్ అయిపోయి పిహెచ్డితో డాక్టరేట్తో విద్య ముగించేది కాదు. విద్యార్థులు అనేవాళ్ళు మన క్రైస్తవ జీవిత ప్రకారం మనం చూస్తే విద్యాభ్యాసంగా మాత్రమే కాదు, అభ్యసించువాడు అనగా మనము తల్లి గర్భం నుంచి పుట్టిన కాడ నుంచి చనిపోయే రోజు వరకు కూడా అందరము విద్యార్థులమే. రోజు దేవుడు మనకి ఏదో ఒకటి నేర్పిస్తూనే ఉంటాడు. కాలం మనకు కొన్ని పాఠాలు నేర్పిస్తుంటుంది, కొన్ని సందర్భాలు కొన్ని పాఠాలు నేర్పిస్తుంటాయి. కొంతమంది వ్యక్తుల ద్వారా కొన్ని పాఠాలు దేవుడు నేర్పిస్తాడు, కొన్ని పరిస్థితుల ద్వారా దేవుడు మనకి పాఠాలు నేర్పిస్తాడు, గుణపాఠాలు కూడా నేర్పిస్తాడు. అంటే గుణపాఠం నేర్చుకున్నప్పుడు గుణం మారుతుంది, పాఠాలు నేర్చుకున్నప్పుడు మన పరిస్థితులు మారుతాయి. పాఠాలు నేర్పిస్తాడు దేవుడు, గుణపాఠాలు కూడా నేర్పిస్తాడు. ఓకేనా? పాఠాలు నేర్చుకునేవాడు విద్యార్థి, గుణపాఠాలు నేర్చుకునేవాడు కూడా విద్యార్థి. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. లూకా సువార్త 15వ అధ్యాయం 17వ వచనం మీకు ఎప్పుడు చెప్తానంటే, లూకా 15:17 తప్పిపోయిన కుమారుని గురించి ఉంటుంది. అక్కడ అయితే బుద్ధి వచ్చినప్పుడు అని ఉంటుంది. అయితే బుద్ధి వచ్చినప్పుడు అంటే అర్థమేంటంటే, ఏదో అయ్యింది, అప్పుడు మనకి తప్పిపోయిన కుమారునికి బుద్ధి వచ్చింది, పశ్చాత్తాపం వచ్చింది, తండ్రి ఇంటి వైపుకి వెళ్ళడం వచ్చింది. అసలు ఎప్పుడైతే పశ్చాత్తాపం స్టార్ట్ అయిందో, రికన్సిలేషన్ ఎప్పుడైతే వచ్చేసిందో, వెంటనే మన యొక్క బ్రతుకు యొక్క విలువలు మారిపోయినట్టుగా మనం చూస్తున్నాం. అవునా? పరిస్థితులు వాని బ్రతుకును మార్చాయి. అవునా? డబ్బు ఆస్తి వాని బ్రతుకును నాశనం చేశాయి, తండ్రి నుంచి దూరం చేశాయి. కానీ ఇక్కడ మనం జాగ్రత్త చూస్తే, విద్యార్థి అనేవాడు నేర్చుకునేవాడు లేదా అభ్యసించేవాడు. శిష్యుడు అంటే వినయం గలవాడు, వినేవాడు అని అర్థం. శిష్యుడు అంటే వినయం గలవాడు, తర్వాత గురువు యొక్క మాట వినేవాడు అనగా లోబడేవాడు అని అర్థం. ఇక్కడ మనం చూస్తే మరి లూకా సువార్త 6వ అధ్యాయము 40వ వచనం మనం చూస్తే, యేసయ్య స్పష్టంగా చెప్తుంటే, శిష్యుడు తన బోధకుని కంటే అధికుడు కాడు, దాసుడు తన యజమానుని కంటే అధికాడు కాడు. శిష్యుడు తన బోధకుని వలెను, దాసుడు తన యజమాను ఉంటే చాలంటాడు అంతే. అంటే అర్థం ఏంటంటే, శిష్యుడు తన గురువు దగ్గర ఎంత లోబడి ఉంటాడో అంత విధేయత కలిగినటువంటి వాడే ఆశీర్వదించబడతాడు, అంత పైకి వస్తాడు. కానీ ఎంత పైకి వచ్చినా కానీ అతడు తన యొక్క బోధకుని కంటే అధికుడు కాదు అని చెప్తున్నాడు. మనం ప్రతిరోజు లేస్తాం కదా. యెషయా గ్రంథం 50వ అధ్యాయం 4వ వచనంలో, అలసిన వారిని మాటలతో ఊరడించి జ్ఞానం నాకు కలిగినట్లు శిష్యునికి తగిన నోరు ఆయన నాకు దయచేస్తున్నాను. శిష్యులు విన్నట్లుగా
ప్రతి ఉదయం నాకు వినుబుద్ధి పుట్టించగా నేను ఆయన మీద తిరుగుబాటు చేయలేదు, వినకుండా నేను తొలగిపోలేదు. శిష్యుడు ఏం చేస్తాడంటే ప్రతి ఉదయమున మరి గురువు గారి యొక్క పాదం మీదకి వచ్చి నేర్చుకుంటున్నాడు. ఎంతకాలం అంటే ఆయన శిష్యుడిగా ఉన్నంత కాలం నేర్చుకుంటూనే ఉంటాడు, ఇంతకాలం కాదు. మనమైతే ప్రతి ఉదయం ఆయన మనకి వినుబుద్ధి పుట్టించినప్పుడు మనం నేర్చుకోవాల్సిన వారిగా ఉన్నామని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆ తర్వాత మనం జాగ్రత్త చూసినట్టయితే ఈరోజు మరి అత్యంత ప్రభావశీలి అంటే అల్టిమేట్ ఇన్ఫ్లుయెన్సర్ ఎవరు అంటే యేసుక్రీస్తు. యేసుక్రీస్తులో మనం నేర్చుకునేటువంటి విషయాలు, మనల్ని ప్రభావితం చేసే విషయాలు 1, 2 అని కాదు. యేసయ్య ఇప్పుడు త్రిత్వం తర్వాత మనం క్రిస్టాలజీలో అంటే క్రీస్తుని గురించి ఆలోచన చేస్తున్నాం కాబట్టి చెప్తున్నాను. యేసు ప్రభువును గురించి పాత నిబంధనలో యేసు ప్రభు ఇన్ఫ్లుయెన్సర్గానే ఉన్నాడు, క్రొత్త నిబంధనలో యేసు ప్రభు ఇన్ఫ్లుయెన్సర్గానే ఉన్నాడు, పరిశుద్ధాత్మ కాలంలో కూడా యేసు ప్రభు ఇన్ఫ్లుయెన్సర్గానే ఉన్నాడు. తండ్రి కాలము, కుమారుని కాలము, పరిశుద్ధాత్మ యొక్క కాలంలో కూడా జీసస్ ఈజ్ ద అల్టిమేట్ ఇన్ఫ్లుయెన్సర్, ప్రభావితం చేస్తున్నాడు. ఇప్పుడు నేను మీకు పాత నిబంధనలో ఒక మాట చెప్తాను, 7 పాయింట్లు చెప్తాను కదా. 7 పాయింట్లు మనం జాగ్రత్త చూసుకే ముందు అసలు ఈ యొక్క ప్రభావితం చేయడం ఏంటి అని అంటే లోకాన్ని చూద్దాం ఒకసారి. లోకంలో ప్రస్తుతం అంటే ఒక మనిషి పుట్టిన కాడ నుంచి తను చచ్చిపోయే వరకు ఎవరితోటో ఒకరితోటి అంటే ఇన్ఫ్లుయెన్స్ చేయబడతాడు, అంటే ప్రభావితం చేయబడతాడు. లేదా నేనేమన్నంటే హీఈస్ మై మోడల్ అంటాం, లేదా మనము వారి చేత ప్రభావితం చేయబడ్డప్పుడు నేను ఇక పలానా వాళ్ళ ద్వారా ప్రభావితం చేయబడ్డా, మా లెక్కల టీచర్ నా జీవితాన్ని మార్చిందని చెప్తాం. అంటే వాళ్ళ ప్రభావం మన మీద ఉంది. అంటే ఎప్పుడు కూడా ఎవరో ఒకరిని మనము తీసుకుంటాం, ఎవరో ఒకరి యొక్క ప్రభావం మన మీద ఉంటుంది, ప్రతి మనిషి మీద. కొంతమంది దైవజనులను మరి మోడల్గా తీసుకుంటారు, కొంతమంది ప్రార్థనా పరులను మోడల్గా తీసుకుంటారు. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు ఎట్లా చేశారో వీళ్ళు అదే విధంగా చేస్తుంటారు. అక్కడ మనం ఏం చూస్తామంటే నా జీవితాన్ని మార్చిన వ్యక్తి ఈయన, నా జీవితాన్ని ప్రభావితం చేసిన వ్యక్తి ఈయన. మీరు చాలా జాగ్రత్తగా మరి విషయాలు చూస్తే యేసు ప్రభు కాడికి వచ్చేవరకు ఏమైందంటే మనుషుల్ని ప్రభావితం చేయడం కాదు, జీవితాన్ని ప్రభావితం చేశాడు. లైఫ్ చేంజర్. యేసు ప్రభుని మనం మోడల్గా పెట్టుకుంటే ఆ యొక్క జీవితాలు మారిపోయినాయి. యేసు ప్రభు హృదయాలను మార్చేవాడు ఇన్ఫ్లుయెన్సర్, జీవితాలను మార్చేవాడు. యేసు ప్రభు సమాజాలను మార్చేవాడు, కమ్యూనిటీస్ని మార్చినవాడు. యేసు ప్రభు హ్యుమానిటీని మార్చినవాడు, మానవాళి జీవితాన్ని మార్చినవాడు. ఇప్పుడు హృదయాల్ని మార్పు చేసినటువంటి యేసయ్యని చూస్తే ఆ యొక్క జనావళిని, జీవితాలను, లైఫ్ చేంజర్, జీవితాలను మార్చేవాడిగా చూస్తే కమ్యూనిటీస్ని మార్చేసిన దేవుడిని చూస్తున్నాం, మానవాళిని మార్చిన దేవుడిని చూస్తున్నాం. ఈ 4 కూడా మీరు చక్కగా పెన్ను డైరీ పెట్టుకొని రాసుకోండి. యేసు ప్రభు రాకడతో అసలు మానవాళిలోనే చాలా మార్పులు వచ్చేసినాయి. ఇప్పటికీ అనేక మంది యేసుని నమ్ముకున్న వాళ్ళు త్రాగుడు మానేసిన వాళ్ళు ఉన్నారు, యేసుని నమ్ముకొని పరిశుద్ధంగా జీవించే వాళ్ళు ఉన్నారు, యేసుని నమ్ముకొని వాళ్ళ ఆస్తి అంతా కూడా పంచిపెట్టి దేవుళ్ళ బ్రతికే వాళ్ళు ఉన్నారు, యేసుని నమ్ముకొని జీవించే వాళ్ళు అనేకులు ఉన్నారు. ఎప్పుడు? తండ్రి కాలంలో, కుమారుని కాలంలో, పరిశుద్ధాత్మ కాలంలో. ఇప్పుడు నేను మీకు మళ్ళీ చెప్తాను, ప్రస్తుతము మానవాళి ఎవరి మీద ఆధారపడి ఉందంటే ఇంటర్నెట్,
ఇంటర్నెట్ మీద ఆధారపడి ఉంది. మానవాళి దేనికి ఇంప్రెస్ అయిపోతుందంటే సెల్ ఫోన్ అడిక్ట్ అయిపోయారు, డ్రగ్ అడిక్ట్ అయిపోయారు కదా, డ్రగ్స్ అడిక్ట్గా ఉన్నారు. ఇంకా మనం చూసినట్టయితే మనుషులందరూ కూడా సోషల్ మీడియాలో భయంకరంగా ఉన్నారు. చూడండి, కొన్ని గంటల తరబడి సోషల్ మీడియాలో ఉంటున్నారు. డ్రగ్ అడిక్ట్స్ ఒకప్పుడు కంటే ఇప్పుడు చాలా అధికులైపోయారు, ఎక్కువైపోయారు. ఇది సమాజం మీద, కమ్యూనిటీస్ మీద ఎంత ప్రభావం చూపిస్తుందో మీరు ఒక్కసారి ఆలోచించండి. అయినప్పటికీ ఇంత ప్రభావితమైనటువంటి లోకంలో, ఇంత భయంకరమైన సోషల్ మీడియా నడుస్తున్నటువంటి దాంట్లో ఒక ప్రక్క దేవుని చేత, యేసయ్య చేత ఇన్ఫ్లుయెన్స్ చేయబడేటువంటి వాళ్ళు అనేకులు దైవ సేవకులుగా ఉన్నారు. అనేకులు సోషల్ మీడియా ద్వారా అనేక గ్రామాల్లో వాక్యాన్ని అందిస్తున్నారు. అనేక మంది జీవితాలు మారుతున్నాయి. అనేకులు సాక్షులుగా, హతసాక్షులుగా కూడా మారుతున్నటువంటి దినాల్లో ఉన్నాం. పాత నిబంధన కాలంలో మనం చూస్తే, ఇప్పుడు మీకు 7 పాయింట్లు చెప్తాను, రాసుకోండి. నెంబర్ 1 పాయింట్లో మనం చూసినట్టయితే అక్కడ విశ్వాసాన్ని గురించి మనం చూస్తున్నాం. అక్కడ మనం చూసినట్టయితే అత్యున్నత ప్రభావశీలి అయిన యేసు ఏం చేస్తుందంటే అత్యున్నత ప్రభావమైన విశ్వాసము అని చెప్పి రాసుకోండి. అంటే ఆ యొక్క దినవృత్తాంతములు 2వ గ్రంథము 20వ అధ్యాయము 14వ వచనం మనం చూస్తే అక్కడ ఆ వాక్యంలో మనం చాలా జాగ్రత్తగా చూసినట్టయితే ఒకసారి చూడండి. దినవృత్తాంతములు 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 14వ వచనం చూడండి ఒకసారి. అక్కడ ఏముంటుందంటే, ఒకసారి నేను చదువుతాను. అప్పుడు మతన్యాకు పుట్టిన యెహీయేలు కుమారుడైన బెనయాకు జననమైన జకర్యా కుమారుడును ఆసాపు సంతతి వాడగు లేవీడగు వాడు యహాజియేలు సమాజంలో ఉండెను. యెహోవా ఆత్మ అతని మీదికి దిగిరాగా అతడు ఈలాగు ప్రకటించెను. అక్కడ మనం చూసినట్టయితే దేవుని యొక్క ఆత్మ ఆ యొక్క యెహీయేలు మీదకి వచ్చినప్పుడు అక్కడ ఏం చేస్తుందంటే, యెహీయేలు కుమారుడైన బెనయాకు జకర్యా కదా, యహాజియేలు సమాజంలో అతడు యహాజియేలు అనేటువంటి వ్యక్తి పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు. అందుకనే మీకు పోయిన వారం చెప్పంటే, తండ్రికి వేరుగా కుమారుడికి వేరుగా పరిశుద్ధాత్ముడు లేడు. అంటే ఈ యజియేలు అనేటువంటి వ్యక్తి పరిశుద్ధాత్మతో నింపబడి ఆ యొక్క ఇజ్రాయేల్ సమాజానికి చెప్తున్నాడు. ఏమనంటే అక్కడ మీరు జాగ్రత్త 13వ వచనం మనం చూస్తే చూడండి ఒకసారి. 13వ వచనం చదువుతున్నాను. యూదా వారందరూ తమ శిష్యులతోనూ భార్యలతోనూ పిల్లలతోనూ యెహోవా సన్నిధిని నిలవబడ్డారు. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు వాళ్ళు ఎట్లా ఇన్ఫ్లుయెన్సర్గా ఉన్నటువంటి యేసును అనుభవిస్తున్నారని చెప్పి అంటే, మీరు చూసినట్టయితే వారు పరిశుద్ధాత్మతో ఉన్నారు. తర్వాత వారందరూ కూడా దేవుని సన్నిధికి వస్తున్నారు. ఇంకా మనము ఆ యొక్క 17, 18, 19 వచనం మనం చూస్తే వారు దేవుని సన్నిధిలో నమస్కారం చేస్తున్నారు. వారు దేవుని సన్నిధిలో స్తుతి ఆరాధన చేస్తున్నారు. అంటే అర్థం ఏంటంటే వారి యొక్క హృదయాలు విశ్వాసంలో బలపరచబడుతున్నాయి. మీరు అసలు యుద్ధం చేయాల్సిన అవసరమే లేదు. యెహోవా మీ కొరకు యుద్ధం చేస్తాడు. మీరు ధైర్యంగా ఉండండి. మీరు యుద్ధానికి వెళ్ళండి, అక్కడ యుద్ధంలో చేయండి, కానీ దేవుడు మీ పక్షాన విజయాన్ని దయచేస్తాడు. అంటే వారు బయలుదేరక ముందే, ఆ యుద్ధం జరగక ముందే వారిని ముందు ఎక్కడ తీసుకొచ్చారంటే దేవుడు తన యొక్క బిడ్డలను, యూదా శిష్యులను, భార్యలను, పిల్లలను అందరినీ తీసుకొచ్చాడు. ఎక్కడ తీసుకొచ్చాడంటే దేవుని సన్నిధి తీసుకొచ్చినప్పుడు వారు నమస్కారం చేస్తున్నారు. ఆ తర్వాత అక్కడ స్పష్టంగా ఉండదంటే వారందరూ కూడా స్తుతిస్తున్నారు. అంటే అర్థం ఏంటి తెలుసా? దేవుని సన్నిధిలో మన సమయాన్ని గడిపితే మన యొక్క విశ్వాసం బలపడుతుంది. ఆ విశ్వాసం ద్వారా మనం ఏం చేయాలో కూడా దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా బయలుపరుస్తున్నాడు, ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు. అంటే
ఒక యుద్ధానికి పోయేటప్పుడు వాళ్ళకి ఎంతో టెన్షన్ ఉంటుంది. పిల్లలను గురించిన టెన్షన్ ఉంటుంది, భార్యను గురించిన, కుటుంబాన్ని గురించిన టెన్షను, శత్రువును గురించిన టెన్షను, సమాజాన్ని గురించిన టెన్షన్. ఇన్ని ఒత్తిడులు ఉన్నప్పుడు అంత ఒత్తిడిలో కూడా అక్కడ మనం ఏదో చెప్తుంటే అత్యంత ప్రభావితమైనటువంటి విశ్వాసము. ఇప్పుడు మన విశ్వాసానికి ఈ అత్యంత ప్రభావితమైనటువంటి యేసయ్యకి ఏంటి సంగతి అంటే హెబ్రీ పత్రిక 12:2 మనకు అందరికి బాగా తెలిసిన వాక్యం, విశ్వాసమున కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తాం. ఇక్కడ మనం జాగ్రత్త చూసినట్టయితే విశ్వాసమున కర్త యేసయ్య. ఇంత గొప్ప సాక్షి సమూహం మనకున్నది. ఎందుకు ఇక్కడ మనం చూసినట్టయితే పాయింట్ నెంబర్ 1లో అత్యున్నత ప్రభావశీలి అయినటువంటి విశ్వాసమున కర్త యేసు అని చెప్పి నెంబర్ 1 రాసుకుంటే, బలహీనలను బలపరిచేవాడు, ధైర్యం చెందిన వారిని ధైర్యపరిచేవాడు. అవునా? అక్కడ మనం చూస్తే ఆ యెహీజియేల్ అనేటువంటి ఆయన ఏమైతే చెప్తాడంటే ధైర్యం తెచ్చుకోండి, మీరు అసలు నువ్వు యుద్ధం చేయాల్సిన అవసరమే లేదని చెప్తున్నాడు. అక్కడ చూడండి, ఆ యొక్క యెహజీయేలు అనేటువంటి సమాజం మందిరం ఉన్న అతడు ఆత్మతో నింపబడు. అతడు యూదా వాళ్ళారా, యెరూషలేం కాపురస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించండి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించు. రేపు ఏం చేయాలంటే మీరు వారి మీదకి పోవుడి. ఇక్కడ మనం చూసినట్టయితే మీరు కాదు యుద్ధం చేసేది, భయపడొద్దు, జడియొద్దు, దేవుడిని కార్యం చేస్తాడు. యేసు ప్రభు కూడా తన పరిచర్యలో భయపడకుడి అనే మాట వాడాడు కదా. శిష్యులందరూ కూడా ఆయన నీళ్ళ మీద నడిచి వస్తుంటే ఆయన వాళ్ళకి భూతంలా కనబడుతున్నాడు. అసలు యేసు ప్రభు ఎవరంటే అద్భుతములు చేయవాడు. అద్భుతములు చేయవాడు యేసయ్య నీళ్ళ మీద నడిచి వస్తుంటే యేసు ప్రభువుని వెంబడించిన శిష్యులకు ఆయన భూతంలా కనబడ్డాడు. అక్కడ అద్భుతం జరిగింది. ఆ అద్భుతం ఎవరి కొరకు జరిగిందంటే శిష్యుల కొరకే జరిగింది. భయపడకుడి కదా. యోహాను 16:33 ఏం చెప్తాడు? ఆయనను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించాను. యూదా వాళ్ళారా, మీరు శత్రువులకు భయపడొద్దు, జడియొద్దు, దేవుడే మీ పక్షాన యుద్ధం చేస్తాడు. యోహాను 16:33 ఏం చెప్తాడు? లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించున్నాను. ఇక్కడ యేసయ్య ధైర్యపరుస్తున్నాడు. హీఈస్ ద అల్టిమేట్ ఇన్ఫ్లుయెన్సర్. అత్యున్నత ప్రభావితమైనటువంటి ప్రభావితశీలుడైనటువంటి యేసయ్య అని చెప్పి జ్ఞాపకం చేస్తున్నాను. పాయింట్ నెంబర్ 2లో మనం చూసినట్టయితే కీర్తనల గ్రంథంలో దేవుని యొక్క నిబంధన ప్రభావం కదా, అత్యున్నత ప్రభావశీలైనటువంటి నిబంధన. ఇక్కడేంటి? అత్యున్నత ప్రభావితమైనటువంటి విశ్వాసము నెంబర్ 1, అత్యున్నత ప్రభావశీలైనటువంటి అక్కడ ఏం చెప్తాడు? నిబంధన. దేవుడు దావీదుకు చేసిన నిబంధనను ఇశ్రాయేలీలు జ్ఞాపకం చేసుకుంటున్నారు. నేను ఆయనకు నిబంధన చేశాను, నేను ఆయన్ని అభిషేకించాను, కాబట్టి దావీదుతో నేను అబద్ధమాడను, నేను నా నిబంధనను నెరవేరుస్తా అంటున్నాడు. ఈరోజు దేవుడు నిబంధన నెరవేరుస్తున్నాడు. యేసు ప్రభు చేసిన నిబంధన అంటే మీకు చెప్పాను కదా, ఆయన గిన్నెను పట్టుకొని స్తోత్రం చేసి, దీనిలోని మీరందరూ త్రాగుడి, ఇది మీ కొరకును అనేకుల కొరకును చిందింపబడుచున్న క్రొత్త నిబంధన అంటే నా రక్తం, ఇది మీరు త్రాగునప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఇది ఎవరు చేసే నిబంధన? యేసయ్య చేసే నిబంధన. మళ్ళీ జ్ఞాపకం చేసుకోండి.
ఆ యహీజ్యేల్ అనేటువంటి ఆయన భయపడకుడి, జడియకుడి, ధైర్యం తెచ్చుకోండి అని చెప్పి ఆ యొక్క సమాజంలో ఉన్నటువంటి ఆ యొక్క షాఫాను, యెహోషాపాతు, రాజు వీళ్ళందరినీ, పిల్లల్ని, యూదా వారందరినీ బలపరిచి ధైర్యపరిచి యుద్ధాన్ని పంపిస్తున్నాడు. అది విశ్వాసం. క్రొత్త నిబంధనలు చూస్తే విశ్వాసం కర్త యేసు ప్రభు. కీర్తన గ్రంథంలో అత్యున్నత ప్రభావశీలైనటువంటి పరిస్థితి ఏంటంటే నిబంధన. కీర్తనలు 89లో దావీదుతో చేసిన నిబంధన. ఇది దేవుడు చేసిన నిబంధన దావీదుతో. యేసయ్య ఎవరు అంటే దావీదు కుమారుడు, యూదా గోత్రంలో దావీదు వంశాలు పుట్టినవాడు. ఈయన చేసే నిబంధన రక్త నిబంధన. తండ్రి చేసిన నిబంధన రాతి నిబంధన. ఇక్కడ మనం చూస్తున్నాం యేసయ్య విశ్వాసం కర్త మాత్రమే కాదు, ఆయన ధైర్యపరిచేవాడు మాత్రమే కాదు, ఆయన నిబంధన చేస్తున్నాడు. సో ఆయన చేసిన రక్త నిబంధన ఎంత ప్రభావితమైందో మనం పాయింట్ నెంబర్ 2లో చూస్తున్నాం. అవునా? అది లూకా సువార్త 22వ అధ్యాయము. ఒకసారి మీరు చూడండి. లూకా సువార్త 22వ అధ్యాయము, 22వ అధ్యాయము ఒకసారి చూడండి. పిమ్మట ఆయన ఆ గిన్నెను పట్టుకొని ఆ ప్రకారం భోజనమైన తర్వాత 20 వచ్చిన ఆ ప్రకారం భోజనమైన తర్వాత ఆయన గిన్నెను పట్టుకొని, ఈ గిన్నెలోని మీరందరూ, ఈ గిన్నె మీ కొరకు చిందింపబడుచున్న క్రొత్త నిబంధన వలన నా రక్తం వలన క్రొత్త నిబంధన అని చెప్తారు. ఇది యేసయ్య చేసినటువంటి నిబంధన. ఓకే కదా? యేసు ప్రభు యొక్క నిబంధన. పాయింట్ నెంబర్ 2 ఏంటంటే నిబంధనలు. మొదటి పాయింట్ నెంబర్ విశ్వాసము, నెంబర్ 2 నిబంధన, నెంబర్ 3 లేఖనములు. నెంబర్ 3 లేఖనములు. అక్కడ లేఖనముల గురించి మనం చూసినట్టయితే అపోస్తుల కార్యములు 18వ అధ్యాయము 24 నుంచి 28వ వచనం వరకు మనం చూస్తే అక్కడ అకుల, ప్రిస్కిల్లా, ఇక్కడ మనం చూస్తే ప్రిస్కిల్లా, అకుల అని ఉంటుంది. ఓకేనా? ఈ ప్రిస్కిల్లా, అకుల వాళ్ళు ఏం చేస్తారంటే ఆ యొక్క బోధకుడిని, ఆ యొక్క విద్వాంసుడిని కదా. చూడండి ఒకసారి అపోస్తుల కార్యములు 18వ అధ్యాయంలో మనం చూసినట్టయితే అక్కడ మనం స్పష్టంగా కనబడుతున్నటువంటి పరిస్థితి ఏంటో చూద్దాం. 18వ అధ్యాయం 20. అలెగ్జాంద్రు వాడైన అపోల్లో అను ఒక యూదుడు ఎఫెసు పట్టణంకు వచ్చాను. అతడు విద్వాంసుడు, లేఖనములందు ప్రవీణుడై ఉండెను. అతడు ప్రభు మార్గం విషయమై ఉపదేశం పొంది ఆత్మ తీవ్రత గలవారై ఏం చేస్తున్నాడంటే యోహాను బాప్తిజం మాత్రం తెలుసుకున్న వాడై యేసును గూర్చి వివరంగా చెప్తాడు కదా. అక్కడ మనం చూస్తే యేసును గురించిన సంగతులు వివరంగా చెప్పి బోధించుతూ సమాజ మందిరంలో ధైర్యంగా మాట్లాడారంభించారు. ప్రిస్కిల్లా, అకుల విని అతన్ని చేర్చుకొని దేవుని మార్గమును మరిపూర్తిగా పరిచిరి. ఆ తర్వాత అతడు అకాయకు పోదొచ్చినప్పుడు అతన్ని చేర్చుకునే వాళ్ళని సహోదరులను పోర్చపరచు అక్కడ శిష్యులకు రాసిరి. అక్కడి నుండి వచ్చి కృపచేతను విశ్వసించిన వారికి చాలా సహాయం చేశాను. యేసే క్రీస్తు అని లేఖనం ద్వారా అతడు దృష్టాంతపరిచి యూదుల వాదములను బహిరంగంగా గట్టిగా ఖండించు వచ్చాను. ఇక్కడ మనం జాగ్రత్త చూసిన అక్కడికి వచ్చి కృపచేతను విశ్వాసం చేతను విశ్వసించిన వారికి చాలా సహాయం చేస్తున్నాడు. అక్కడ మనం చూస్తే అకుల, ప్రిస్కిల్లాలు మరి విద్వాంసుడు, లేఖనాలు ఎరిగిన వాడికి ఏం చేస్తారంటే ప్రోత్సాహపరిచి దేవుని గురించి విశదపరిచారు. దేవుని గురించి విశదపరిచినప్పుడు అతడేం చేశాడంటే నేర్చుకున్నాడు.
అక్కడ మనం చూస్తే ఆల్రెడీ లేఖనములన్నీ కూడా యేసుక్రీస్తునందు అవును అన్నట్టే ఉన్నాయి కదా. నేను మీకు ఇంతకుముందు చెప్పాను కదా, 2 Corinthians 1:20 కదా, యేసుక్రీస్తునందు వాగ్దానాలన్నీ కూడా అవును అన్నట్టుగా ఉన్నాయి. లేఖనాలన్నీ కూడా యేసుక్రీస్తులో నెరవేర్చబడ్డాయి. ఇక్కడ మనం చూస్తే లేఖనాలను బట్టి మనము అల్టిమేట్ ఇన్ఫ్లుయెన్సర్ ఎవరంటే యేసు ప్రభువే. అకుల ప్రిస్కిల వాళ్ళు పౌలు ద్వారా ప్రభులోకి వస్తే అపోల్లో అనేటువంటి వాడు మరి ప్రిస్కిల్ల అకుల ద్వారా మరి లేఖనములలో బలపడి దేవుని గురించి ఇంకెక్కువగా తెలుసుకొని ఆయన ఎంత స్థాయికి వచ్చంటే యూదుల చేత బహిరంగంగా వాదించి ఖండిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అనగా పాయింట్ నెంబర్ 3 ఏంటంటే లేఖనములు, పాయింట్ నెంబర్ 1 విశ్వాసము, పాయింట్ నెంబర్ 2 నిబంధన, దేవుని యొక్క నిబంధన, పాయింట్ నెంబర్ 3 లేఖనములు అని చెప్పి జ్ఞాపకం చేసుకోండి. లేఖనముల ప్రకారంగానే చేస్తారు కదా. మనం ఇక్కడ ఏం చేయాలంటే మరి అపోస్తుల కార్యం 17:10 బెరయా సంఘాన్ని గురించి నేను ఎప్పుడు చెప్తాను. బెరయా సంఘము పౌలు శీలలు చెప్పిన సంగతులు అలా ఉన్నాయి లేదని లేఖనములను పరిశోధిస్తున్నారు. అనగా లేఖనములలో యేసుక్రీస్తుని గురించి వారు పరిశోధన చేస్తున్నారు. లేఖనములన్నీ కూడా యేసయ్యను గురించి చెప్పబడ్డాయి. నిబంధన యేసు ప్రభుకి సంబంధించింది. విశ్వాసమున కర్త యేసు ప్రభు అని జ్ఞాపకం చేసుకుందాం. అనగా మొదటి బైబిల్ పాఠంలో విశ్వాసాన్ని చూసాం, రెండో బైబిల్ పాఠంలో నిబంధన చూసాం. దావీదుకి యేసయ్య దావీదు కుమారుడు అని చెప్పి జ్ఞాపకం చేస్తున్నాను. విశ్వాసానికి కర్త అని చెప్పి జ్ఞాపకం చేస్తున్నాను. లేఖనములు యేసును గూర్చి ప్రభావితం చేస్తున్నాయని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అకుల ప్రిస్కిల జీవితాలు మార్చిన యేసయ్య మరి అపోల్లోకి లేఖనములని తెలుసు, ఆయన కూడా విశదపరిచినటువంటి సంఘటన నేను మీకు ఇప్పుడు జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి పాయింట్ నెంబర్ 1 విశ్వాసము, పాయింట్ నెంబర్ 2 నిబంధన, పాయింట్ నెంబర్ 3 లేఖనములు. ఆ తర్వాత పాయింట్ నెంబర్ 4లో జీవపు వెలుగు అని చెప్పి రాసుకోండి. అనగా జీవపు వెలుగు అని అంటే మనం వెంటనే జ్ఞాపకం చేసుకుంటే అనేకులు వెలిగించబడుతున్నారు, తర్వాత ఆరిపోతున్నారు. కానీ యేసు ప్రభు తానే వెలుగుని అని చెప్పి జ్ఞాపకం చేశాడు. వెలుగు, నేను లోకమునకు వెలుగును, నా యందు విశ్వాసించువాడు జీవపు వెలుగు కలుగును. వెలుగులో ఏముందంటే జీవం ఉంది. అదే కదా యోహాను సువార్త 1:1 చెప్తాడు. ఆయనలో జీవం ఉండి ఆ జీవము మనుషులకు వెలుగైనను, ఆ వెలుగు చీకట్లో ప్రకాశిస్తుంది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండానని చెప్పి యోహాను సువార్త 1:4 4-5 వచనాలు ఉంది. బయట పెద్ద వర్షం వస్తుంది, ఈ రికార్డింగ్లో ఆటంకం జరుగుతుంది, మీరేం కంగారు పడకండి, దేవుని స్తోత్రం. ఆ తర్వాత మనం చూసినటువంటి 4వ విషయం ఏం చెప్తుంటే జీవపు వెలుగు. ఏమా అసలు యేసు ప్రభు ఆదికాండం 1:1 మనం చూస్తున్నాం, 2-3 వచనాలు. మొదటి దినాన వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు, ఈ వెలుగు ఎక్కడ ఉంది అంటే సృష్టి ఆరంభంలోనే ఉంది అని చెప్పి జ్ఞాపకం చేస్తుంది. సృష్టి ఆరంభంలోనే వెలుగు ఉంది. ఇప్పుడు యేసు ప్రభు ఏంటంటే నేను లోకమునకు వెలుగును. యెషయా గ్రంథం 60:1 చెప్తుంటే లెమ్ము తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చి ఉన్నది. వెలుగు నీ జీవితాన్ని లేవనెత్తేది, నీ జీవితాన్ని ప్రభావితము చేసేది, నీ జీవితంలో అనేక మార్గాలను చూపించేది. అందుకే ప్రభు మత్తయి సువార్త 5:13-14 చెప్తారు, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. ఇక మనం చూస్తే ఈ వెలుగులో ఏముందంటే జీవం ఉన్నదని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. జీవపు వెలుగు, యేసు ప్రభు వెలుగు.
ఇప్పుడు మీరు ఒకసారి కీర్తనల గ్రంథంకు వెళ్ళిపోతే, ఇంతకుముందు మీకు ప్రతిసారి ప్రతి వీడియోలో చెప్పాను. ఏం చెప్పానంటే, కీర్తనలు 119వ కీర్తన, ఓకేనా? మరి 9వ వచనం, తర్వాత 11వ వచనం కదా. ఎవరు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకోండి, నీ వాక్యం బట్టి దాని చేత. వాక్యమే వెలుగు. 105వ వచనం కదా, 119, 105వ వచనంలో, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగైంది. త్రోవలో వెలుగునిచ్చేది వాక్యం. 130వ వచనం, 119, 130లో, నీ వాక్యం వెల్లడవుటతోడనే వెలుగు కలిగను, అది తెలివి లేని వారికి తెలివినిచ్చాను. వెలుగునిచ్చేది వాక్యమే, తెలివినిచ్చేది వాక్యమే, బ్రతికించేది వాక్యమే, బాధల్లో నెమ్మదినిచ్చేది కూడా వాక్యం అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ మనం జాగ్రత్తగా చూడాల్సిన విషయం అంటే, ఆ యొక్క జీవపు వెలుగు నీ జీవితాన్ని మారుస్తుంది, ప్రభావితం చేస్తుంది. అందుకే యేసు ప్రభు అనేకుల జీవితాల్లో వెలుగునిచ్చాడు. అనగా చీకటిలో నుంచి బయటికి లాగాడు, ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి కదా. చీకటిలో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని పిలిచిన వారి గుణాతిశయం పంచడం నిలిచే నిమిత్తము. అనగా 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనంలో ఉంటుంది. మనల్ని చీకట్లో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగు, తానే వెలుగు తన వెలుగులోనికి నడిపించంటే చీకట్లో ఉన్న వారి యొక్క జీవితాల్లో ప్రభావితం చేశాడు. అందుకే యెషయా గ్రంథం ఆ యొక్క 9వ అధ్యాయాన్ని చెప్తాడు, చీకట్లో నడుచున్న జనులు గొప్ప వెలుగును చూస్తారు, మరణ ఛాయ గల దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించను. యేసు ప్రభు లోకానికి వెలుగు అంటే, పాత నిబంధనలో 84:11 చెప్తాడు, దేవుడైన యెహోవా సూర్యుడును కేడమై ఉన్నాడు. సర్వలోకాన్ని చీకటిని తొలగించి మేల్కొల్పేది, జీవంలో కోల్పోయేది సూర్యుడు. ఇక్కడ యేసు ప్రభు అంటే నీతి సూర్యుడని జ్ఞాపకం చేస్తున్నాను. అనగా జీవపు వెలుగు అయి ఉంటేనే తప్ప నువ్వు అనేకులను వెలిగించలేవు. యేసు ప్రభు తాను వెలుగై ఉండి అనేకులను వెలిగించి అనేకులను వెలుగు జీవితంలోనికి మార్చినట్టుగా మనం చూస్తున్నాం. జీవితాలను వెలిగించే దేవుడు, కుటుంబాలను వెలిగించే దేవుడు, బ్రతుకులను వెలిగించే దేవుడు, లోకానికి సృష్టికర్త, వెలుగైన దేవుడు. అందుకే వెలుగు కమ్మని పలక వెలుగాలి. ఎందుకంటే మొదటి రోజే దేవుడు వెలుగును ఎందుకు చేస్తాడంటే, ఒకవేళ మొదటి రోజు ఆదాము అవ్వల్ని చేస్తే, నరుని చేస్తే, నరుడు చీకట్లో ఉండాల్సి వచ్చేది, వాని బ్రతుకు చీకట్లో ఉండేది. అందుకే ప్రతి వాని యొక్క జీవితము సూర్యోదయంతో మరి ప్రారంభిస్తున్నాం, సూర్యాస్తమయంతో మన జీవితాలను ముగిస్తున్నాం. ఈరోజు దేవుడు నీ జీవితాన్ని మార్చుటకు సమర్థుడు అని నీ సంఘానికి, నీ కుటుంబానికి, మానవాళికి నువ్వు అందించే సందేశమై ఉండాలి. నెంబర్ 4 మనం చూసినట్టయితే, యేసు ప్రభు ద్వారా మరి ప్రభావితం చేయబడినటువంటి సంఘటనలు ఏంటి అంటే, యేసు ప్రభు ద్వారా మన జీవితాన్ని ప్రభావం చేసేటువంటి సంగతులు. నెంబర్ 5 రాసుకోండి, అల్టిమేట్ ఇన్ఫ్లుయెన్సర్ బై హిస్ ప్రేయర్స్ అండ్ బై హిస్ వర్డ్ ఆఫ్ గాడ్. యేసు ప్రభు ద్వారా ప్రభావితం చేయబడినటువంటి మొట్టమొదటి లక్షణం ఏంటంటే ప్రార్థన. మానవాళికి, సర్వమానవాళికి యేసు ప్రభు ఇన్ఫ్లుయెన్స్ ఎక్కడ జరిగిందంటే ప్రార్థన మాదిరి. ప్రార్థన ద్వారా యేసు ప్రభు మనల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు. అనగా దేవుని యొద్ద మనము ప్రభావితం చేయబడాలంటే ప్రార్థనే మార్గమని యేసు ప్రభు తన జీవితంలో ప్రాక్టికల్గా చూపించాడు. అనగా నేను మీకు చెప్పిన వాక్యాలు చెప్తున్నాను. మార్కు 1:35లో
ఆయన పెందల కన్నా లేచి ఇంకా చాలా చీకటిగా ఉన్నప్పుడే ఆయన అరణ్యంలోకి పోయి ప్రార్థన చేస్తున్నాడు. అనగా ఆయన డే స్టార్ట్ విత్ ప్రేయర్, ప్రార్థనతో తన దినాన్ని, తన జీవితాన్ని ప్రారంభించాడు. లూకా 21వ అధ్యాయము 22వ వచనంలో మనం చూస్తే అక్కడ మరి అక్కడ యేసు ప్రభు రాత్రి కాలంన మరి ఆ కొండ ప్రాంతాలకు వెళ్ళి అరణ్యంలో అక్కడ కాలం గడుపుతున్నాడు. అనగా హిస్ డే ఎండ్ విత్ ప్రేయర్. అక్కడ మనం చూసినట్టయితే జాగ్రత్త చూడండి, 22వ అధ్యాయం 21వ వచనం మనం చూస్తే లూకా సువార్త 21వ అధ్యాయము 37-38 వచనాలు. ఓకేనా, లూకా 21:37-38 వచనాలు. ఆయన ప్రతిదినమున పగటి యందు దేవాలయంలో బోధించు, రాత్రి వేళ ఒలివ కొండకు వెళ్ళుచు కాలం గడుపుచుండను. ప్రజలందరూ ఆయన వద్దకు మాట వింటకు దేవాలయంకి వస్తున్నారు. అంటే ప్రజలందరినీ కూడా ఇన్ఫ్లుయెన్స్గా ఎట్లా చేస్తుండంటే ప్రార్థన. తన డే ప్రారంభం ప్రార్థన. అందుకే ప్రతి సేవకుడు, ప్రతి విశ్వాసం ఏం చేస్తారంటే యేసయ్యలో జీవించే ప్రతి ఒక్కరు కూడా ఉదయాన్నే ప్రార్థనతో ప్రారంభించుకుంటారు. క్లోజింగ్ విత్ ప్రేయర్, ప్రార్థనతో. ఇంకా మనం చూసినట్టయితే లూకా సువార్త 11వ అధ్యాయం మనం చూస్తే ఆయన ఒక చోట ప్రార్థన చేయుచుండెను. ఆయన శిష్యుల్లో ఒకడు వచ్చి, ప్రభువా, యోహాను తన శిష్యులకు నేర్పినట్టు నువ్వు కూడా మాకు ప్రార్థన నేర్పించు అని చెప్పేసి అంటున్నాడు. అనగానే యేసయ్య పరలోక ప్రార్థన నేర్పించాడు. అనగా శిష్యుల యొక్క జీవితాన్ని దేంతో ప్రభావితం చేశాడు అంటే ప్రార్థనతో ప్రభావితం చేశాడు. రెండవది ఏంటంటే యేసు ప్రభువుకి ఒక వాడుక ఉంది. రెండో భాగం ఏంటంటే వాక్యం. ఓకేనా, అక్కడ మనం జాగ్రత్త చూసినట్టయితే యేసు ప్రభు పాయింట్ నెంబర్ 5లో ప్రార్థన డాష్ వాక్యం అని చెప్పి పెట్టుకోండి. ఇక్కడ మనం చూసినట్టయితే మేనిఫెస్టో ఆఫ్ జీసస్ క్రైస్ట్ అని ఉంటుంది కదా, నాజరత్ మేనిఫెస్టో. అక్కడ మనం చూస్తే లూకా 4:16లో మనం చూస్తే ఆయన తన వాడుక చొప్పున సమాజ మందిరంలోకి వెళ్ళి కూర్చున్నప్పుడు నాకు అక్కడ చాలా ఇన్స్పైర్ అయినటువంటి వాక్యం ఏంటంటే తన వాడుక చొప్పున సమాజ మందిరానికి వెళ్తున్నాడు. అనగా యేసు ప్రభుకు ఒక వాడుక ఉంది. ఆయన వాడుక చొప్పున అరణ్యంలో పోయి ప్రార్థన, అంటే యేసయ్యకు ప్రార్థన చేసేటువంటి వాడుక ఉంది. యేసు ప్రభుకి సమాజ మందిరానికి వెళ్ళే వాడుక ఉంది. అందుకే అనేకులకు చెప్తాంటే ఆదివారం నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు, తప్పనిసరిగా నువ్వు గుడికి రావాలి. ఎందుకంటే నువ్వు యేసయ్య మాటలు వినాలి. నీ ఇన్ఫ్లుయెన్సర్ ఎవరంటే, నీ ఇన్స్పిరేషన్ ఎవరంటే యేసయ్య. జాగ్రత్తగా ఆలకించండి. ఎవరు దేని చేత ఇన్స్పైర్ చేయబడతారో అది వారు చేయడానికి కష్టపడతారు, ఇష్టపడతారు. ఇక్కడ మనం చూస్తే యేసయ్య ప్రతి విశ్రాంతి దినంన అక్కడ ఒక మాట వాడుక చొప్పున అనే మాట ఉంటుంది. ఏంటి యేసయ్య వాడుక అంటే విశ్రాంతి దినంన సమాజ మందిరకు వెళ్ళాడు. అక్కడ గ్రంథం చుట్టూ ఇవ్వబడింది. అక్కడ ఆయన ఆ వాడుక చొప్పున గ్రంథాన్ని చదువుతున్నాడు. యేసయ్య గ్రంథాన్ని చదివాడు. ఎప్పుడు ఆయనకు అవకాశం వచ్చిందంటే సమాజ మందిరాలకు వెళ్ళినప్పుడు అవకాశం వచ్చింది. నువ్వు సమాజ మందిరానికి వస్తే, ప్రార్థనకు వస్తే దేవునికి ఏదో ఒక అవకాశాన్ని ఇస్తాడు. చదివేవాడికి యేసు ప్రభు ఇన్స్పైర్ చేస్తున్నాడు. ప్రార్థన చేసుకునే వాళ్ళ జీవితాల్ని యేసు ప్రభు ఇన్స్పైర్ చేస్తున్నాడు. ఈరోజు దేవుడు నీకు నాకు యేసు ప్రభు ద్వారా నేర్పించేదంటే యేసును కలిగినటువంటి ప్రతి ఒక్కరూ, యేసు ప్రభు చేత మరి ఇన్స్పైర్ అయినటువంటి ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయాలి. ప్రార్థనే మనకి ఇన్స్పిరేషన్. యేసు ప్రభు యొక్క వాక్యం చదవడమే మనకి ఇన్స్పిరేషన్. ఆయన 12 సంవత్సరాల్లో మరి సమాజ మందిరంలో కూర్చొని దేవాలయంలో వాళ్ళతో వాదిస్తున్నప్పుడు యేసు తల్లి నాయనా నువ్వు ఎందుకు ఇక్కడ ఉన్నావు, మమ్మల్ని ఎందుకు బాధ పెట్టావనంటే యేసు వారితో కూడా నజరేతునకు వెళ్ళి
వారికి లోబడి ఉండెను. ఒబీడియన్స్ ఈజ్ హిస్ ఇన్స్పిరేషన్. మనకేంటంటే విధేయత, తల్లిదండ్రులకు లోబడడం అనేది యేసు ప్రభు చూపిస్తున్న ఇన్స్పిరేషన్. వాక్యం చదవటం ఇన్స్పిరేషన్. ప్రార్థన చేసుకోవడం యేసు ప్రభు చూపిన ఇన్స్పిరేషన్. జాగ్రత్త, మీరు ఆలోచించండి. ఆ యొక్క ప్రార్థన, ఆ యొక్క వాక్యము, ఆ యొక్క విధేయత ఏంటంటే యేసు ప్రభు మనకి ఇచ్చినటువంటి ఇన్స్పిరేషన్ అని చెప్పి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఇక మానవాళ్ళంతటికి మనం చూపించినట్టయితే యేసు ప్రభు ప్రేమ, క్షమాపణ, లవ్ అండ్ ఫర్గివ్నెస్, ప్రేమకు, క్షమాపణకు మాదిరి ఎవరంటే, ఇన్స్పిరేషన్ ఎవరంటే యేసు ప్రభు. మీరు ఎవరి దగ్గరికైనా పోండి, ఎక్కడికైనా అడగండి, యేసు ప్రభు ఎవరంటే ప్రేమ గల దేవుడు, ప్రేమించే దేవుడు. అనగా సర్వలోకానికి ప్రేమను చాటి చెప్పిన, మానవాళికి ప్రేమను చూపిన త్యాగమూర్తి ఎవరంటే యేసు ప్రభు. యేసు ప్రభు యోహాను 13:1 చెప్తాడేమంటే, తాను ఈ లోకం నుంచి వెళ్ళవలసిన గడియ వచ్చిందని యేసు ఎరిగి తాను ప్రేమించిన వారిని అంతం వరకు ప్రేమించాలని ఉంటుంది. యేసు తను ప్రేమించి, తన శిష్యులను ప్రేమించి, వారిని ప్రేమించి, యేసు వారిని ప్రేమించి అంతము వరకు ప్రేమించాలని ఉంటుంది కదా. మధ్యలో విడిచిపెట్టే ప్రేమ మానవ ప్రేమ, అంతం వరకు ప్రేమించే ప్రేమ యేసయ్య ప్రేమ. అంత మాత్రమే కాదు, క్షమాపణ కదా. మత్తయి 5:44 మీరు పరలోకమందున మీ తండ్రికి కుమారులై ఉన్నట్లు మీ శత్రువును ప్రేమించండి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. అది యేసు ప్రభు యొక్క ప్రేమ, క్షమాపణ. తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరగరు కనుక వీరిని క్షమించు అంటే యెషయా గ్రంథం 53:12 తిరుగుబాటు చేసిన వారి గురించి ఆయన విజ్ఞాపనం చేస్తానన్నది నెరవేరింది. లేఖనములు ఇన్స్పైర్ చేస్తున్నాయి. యేసు ప్రభు యొక్క జీవితంలో ప్రేమ, క్షమాపణ అనేకుల జీవితాల్ని మార్చింది, మారుస్తుంది. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉంది. యేసు ప్రభు ప్రేమను గురించి, యేసు ప్రభు క్షమాపణ గురించి వేరే ప్రసంగం చేయాల్సిన అవసరం మనకు లేదు. చివరికి చనిపోతున్న సమయంలో కూడా యేసు, నీవు నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకుంటే క్షమించే రక్షకుడు, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందామన్నాడు. పాపిని రక్షించాడు, పాపములు క్షమించాడు. యెషయా 43:25 నేను ఇక నీ పాపమును జ్ఞాపకము చేసుకోను అని చెప్తున్నాడు. యెషయా 44:22 జాగ్రత్త, మీరు చూడండి. మబ్బుతో ఉన్నట్లుగా నీ అతిక్రమములు, మంచు విడిపోయినట్లుగా నీ పాపం నేను కడిగి వేశాను, తుడిచివేసినాను అంటాడు. దేవుడు లేఖనంలో ఏదైతే చేశాడో ఇక్కడ యేసుప్రభు అది మనకు చేసి చూపించాడు. చివరిగా 7వ పాయింట్ ఏంటి అని అంటే, ఆయన యొక్క త్యాగం, శిలువ త్యాగం. ఆయన శిలువ త్యాగమే సర్వమానవాళికి రక్షణ కార్యం. శిలువను గురించిన వార్త నశించున్న వారికి వెరితనం, కానీ రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి. 18వ వచనం కదా. ఇక్కడ మనం జాగ్రత్త చూస్తే యేసు ప్రభువును మించిన త్యాగం ఎవరు చేయలేరు, అవునా. తన స్నేహితుని కొరకు ప్రాణం పెట్టువాడి కంటే గొప్ప స్నేహితుడు లేడని చెప్తున్నాడు యోహాను సువార్త 15:15. ఈరోజు దేవుడు తన ప్రాణాన్నే మన కొరకు ధారపోసి తానే మోడల్గా, తానే మన జీవితాన్ని ఇన్స్పైర్గా చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. చివరిగా కొన్ని విషయాలు నేను చెప్పి నేను ముగిస్తాను. అక్కడ ఎంత చక్కగా చెప్తానంటే యేసు ప్రభుని గురించి
కొన్ని విషయాలు అంటే యేసు ప్రభు యొక్క పరిచర్యలో ప్రభావితం చేయబడ్డ వ్యక్తులను నేను మీకు కొన్ని పరిచయం చేస్తాను. వీళ్ళందరూ బయట వాళ్ళు కాదు, మనందరికీ సేవకులకు తెలిసినటువంటి వాళ్ళే. 7 విషయాలు నేను మీకు జ్ఞాపకం చేసి ముగిస్తాను. మొట్టమొదటిగా యేసు ప్రభు ద్వారా ఇన్ఫ్లుయెన్స్ చేయబడ్డ వాళ్ళు, ప్రభావితం చేయబడ్డ వాళ్ళు ఎవరంటే యేసు ప్రభు యొక్క శిష్యులు కదా. యేసు ప్రభు యొక్క శిష్యులు నన్ను వెంబడించమనగానే ఆయన వెంబడించారు. ఆ తర్వాత యోహాను సువార్త 6వ అధ్యాయంలో 67, 68 వచనాలు మనం చూస్తే అక్కడ అనేకులు యేసుప్రభుని విడిచి వెళ్ళిపోయారు. కానీ యేసుప్రభు అడుగుతాడు, మీరు కూడా వెళ్ళిపోదా వచ్చారంటే పేతురు అంటాడు, ప్రభువా మేము ఎక్కడికి వెళ్తాం, నీవే నిత్య జీవపు మాటలు గలవాడు అంటాడు. అనగా యేసు ప్రభు ఫస్ట్ ఇన్ఫ్లుయెన్సర్ ఎవరికంటే శిష్యులకి. అంత్యోకయలో ఉన్న శిష్యులు క్రైస్తవులు అనబడ్డారు. అనగా ప్రతి క్రైస్తవుడు యేసు ప్రభు యొక్క శిష్యుడే. మనకు గురువు ఎవరంటే మన రక్షకుడైన యేసయ్యే. అందుకే బోధకుడు వలె ఉండాలి, శిష్యుడు తన గురువు వలెను కదా. లూకా 6:40. మనము యేసు ప్రభు వలె ఉండాలని, అంత్యోకయలో ఉన్న శిష్యులు క్రీస్తు వలె ఉన్నారని వాళ్ళని క్రైస్తవులు అన్నారు. ఆ తర్వాత మనం చూసినట్టయితే నెంబర్ 2 ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయబడ్డారంటే 5,000 మంది కంటే ఎక్కువ మందికి ఆయన ఆహారం పంచిపెట్టాడు. అక్కడ మనం జాగ్రత్త చూస్తే మొట్టమొదటిగా మనం చూస్తే శిష్యులు యేసు ప్రభు యొక్క ప్రార్థనలో నేర్చుకొని బలపడ్డారు. వారు అనేకులకు ప్రార్థన నేర్పించారు. శిష్యులు యేసు దగ్గర ప్రార్థన నేర్చుకున్నారు, ఇన్స్పైర్ చేయబడ్డారు. వాళ్ళు లోకంలోకి వెళ్ళి అనేకులకు ప్రార్థన నేర్పించారు. ఈరోజు మనం ప్రార్థన చేసుకుంటున్నామంటే యేసు ప్రభు నేర్పిన ప్రార్థనే మనకు జీవం. యేసయ్య ప్రార్థన నేర్పించాడు, శిష్యులకు ప్రార్థన నేర్పించాడు. నెంబర్ 2 5,000 మందికి ఆహారం పంచిపెట్టాడు. ఆయన కుంటివారిని, గుడ్డివారిని, నలిగిపోయిన వారిని, చితికిపోయిన వారిని చూశాడు. అక్కడ మనం జాగ్రత్త చూస్తే ఆ యొక్క 9వ అధ్యాయము చివరి వచనంలో మనం చూసినట్టయితే మరి మత్తయి సువార్త 9వ అధ్యాయం 37వ వచనం మనం చూస్తే వారు కాపరి లేని గొర్రెల వలె చెదరి ఉన్నారని చెప్పి, విసిగి చెదిరిపోయినారని యేసు కనికరం చూపించాడు. ఆయన కనికరమే మన యొక్క అల్టిమేట్ ఇన్ఫ్లుయెన్సర్ ఎవరంటే ఆయన కనికరం చేత ఇన్ఫ్లుయెన్స్ చేయబడ్డాం మనం. ఆయన యొక్క ప్రార్థన చేత ఇన్ఫ్లుయెన్స్ చేయబడ్డాం. ఆయన చూపినటువంటి మరి ప్రతి విశ్రాంతి దినమున వాడుక చొప్పున మందిరానికి పోవడం, అది మనకు దేవుడు చూపించినటువంటి మార్గం మనం జ్ఞాపకం చేసుకుందాం. నెంబర్ 1 శిష్యులు. నెంబర్ 2 విసిగి చెదరిపోయి ఉన్నటువంటి వారు కనికరం చూపుకున్నారు. నెంబర్ 3 ఎవరంటే యోహాను సువార్త 7:46లో మనం చూస్తున్నాం. ఒక వ్యక్తులు ఉన్నారు, బంట్రౌతులు. బంట్రౌతులు చెప్పిన సాక్ష్యం ఏంటంటే యోహాను సువార్త 7:46లో పరిసయ్యులు యేసును పట్టుకొని రమ్మని పంపిస్తే ఆ బంట్రౌతులు అక్కడికి వెళ్ళి ఆయన మాట విని ఏం చెప్తాడు తెలుసా? మళ్ళీ ప్రధాన యాజకుల దగ్గరికి వచ్చి చెప్తాడు, అయ్యా ఈ మనుషుడు మాట్లాడినట్టు ఏ మనుషుడు కూడా మాట్లాడలేదు, అసలు మాట్లాడటం మేము చూసి ఉండలేదని చెప్తున్నారు. అక్కడ మనం జాగ్రత్త చూస్తే యేసు ప్రభు యొక్క మాటలు ఏం జరిగాయి తెలుసా? బంట్రౌతులు వాళ్ళ హృదయాలు, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ తలంపులు కూడా మార్చేసింది. ఈ మనుషుడు మాట్లాడినట్టు ఏ మనుషుడు కూడా మాట్లాడలేదు. అత్యున్నతమైన ప్రభావితం చేసినటువంటి మాటలు యేసయ్య మాటలు, బంట్రౌతుల యొక్క గుండెల్ని మార్చిన మాటలు. ఆ తర్వాత మనం చూసినట్టయితే అక్కడ చూడండి, అక్కడ
శిష్యుల మార్చాడు ప్రార్థనతో. 5,000 మందిని కనికరం చూపాడు. బంట్రౌతులకి మాటలు విన్నారు. దేవాలయంలో ఉన్నవారు ఆయన దయగల మాటలను విన్నారు. దయ, ఆయనలో దయ. అక్కడ మనం చూస్తున్నాం ఎక్కడంటే మరి లూకాసు వార్త 4వ అధ్యాయం 16-17 వచనాలు మనం చూస్తున్నాం. ఆయన గ్రంథం చుట్టూ చదివి అక్కడ పెట్టిన తర్వాత అక్కడ ఏం జరుగుతుందంటే వారు ఆయన దయగల మాటలు విని అసలు ఈయన యోసేపు కుమారుడు కాదా అని చెప్పేసి అంటున్నారు. అక్కడ మనం చూద్దాము ఒకసారి. ఆ యొక్క 4 యోహాను సువార్త, ఇది లూకాసు వార్త 4వ అధ్యాయంలో 22వ వచనం. లూకా 4:22. అప్పుడు అందరూ ఆయన గురించి సాక్ష్యం ఇస్తూ ఆయన నోట నుండి వచ్చిన దయగల మాటలకు ఆశ్చర్యపడి ఈయన యోసేపు కుమారుడు కాదా అంటున్నాడు. అంటే అక్కడ ఏం జరిగిందంటే వారు ఆశ్చర్యపడుతున్నారు. ఎందుకు ఆశ్చర్యపడుతున్నారంటే ఆయన నోట నుండి వచ్చే దయగల మాటలు. ఇందాకేం చెప్పారంటే విసిగి చెదరి ఉన్నవారు ఎలా ఆయన కనికరం చూపాడు. శిష్యులకు ప్రార్థన నేర్పించాడు. ప్రార్థన ఇన్స్పిరేషన్, కనికరము ఇన్స్పిరేషన్, ఆయన దయగల మాటలు ఇన్స్పిరేషన్. సమాజంలో ఉన్నప్పుడు బంట్రౌతులు వస్తే ఆయన మాటలకు వాళ్ళు ఫిదా అయిపోయినారు అంతే. అసలు ఈ మనుషుడు మాట్లాడినట్టు మా జీవితంలో ఎవ్వరు మాట్లాడడం మేము వినలేదు అంటున్నారు. ఈరోజు సేవ కూడా నీ జీవితంలో కూడా జరగాలి. సమాజ మందిరంకి వచ్చినటువంటి ప్రార్థనకు వచ్చే వాళ్ళని విమర్శించకండి, విమర్శించడం మానేయండి అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇంకా మనం చూసినట్టయితే ఆయన ఏం చేశాడంటే లోకము ఆయన చూసి ఇన్స్పైర్ అయింది కదా. యోహాను సువార్త 12వ అధ్యాయం మనం చూసినట్టయితే ఒకసారి మీరు చూడండి. యోహాను సువార్త 12వ అధ్యాయం ఒకసారి చూడండి దయచేసి. ఒకసారి నేను మీ కొరకు చదువుతాను. యోహాను సువార్త 12వ అధ్యాయం 19వ వచనంలో, కావున పరిసయ్యులు ఒకరితో ఒకరు మన ఆ ప్రయత్నములు ఎట్లు నిష్ప్రయోజనమైనో చూడి, ఇదిగో లోకము ఆయన వెంట పోయినదని చెప్పుకున్నారు. లోకము ఆయన వెంట పోయిందని చెప్పి అంటే ఎవరు వెంట పోయింది? యేసు ప్రభు వెంట లోకం పోతే పరిసయ్యులు ఏమైపోయారంటే అక్కడ చూడండి. పరిసయ్యులు మన ప్రయత్నములు ఎట్లు నిష్ప్రయోజనం అయిపోయినాయి. యేసు ప్రభు దగ్గర మన సొంత ఆలోచనలు, ప్రయత్నాలు దేవునికి విరుద్ధంగా చేస్తే నిలబడవు. లోకమే ఆయన వెంట వెళ్ళిపోయిందంటే ఆయన ఎంత ఇన్ఫ్లుయెన్సర్ అంటే లోకమే ఇన్ఫ్లుయెన్సర్గా అయిపోయింది లోకానికి. ఆ తర్వాత మనం చూస్తున్నాం ఏంటంటే శతాధిపతి కూడా ఆ యొక్క లూకాసు వార్త 23వ అధ్యాయము 47వ వచనం మనం చూస్తే జరిగినదంతా చూసి శతాధిపతి చెప్తాడు, ఈ మనుషుడు నిజంగా దేవుని కుమారుడు అని సాక్ష్యం చెప్పాడు. చివరిగా నెంబర్ 7 అంటే సృష్టి మొత్తం కూడా యేసు ప్రభు చేత ప్రభావితం చేయబడ్డది. అది కూడా లూకాసు వార్త ఆ యొక్క 23వ అధ్యాయము చదువుకొని ప్రార్థన చేసుకుందాం. లూకాసు వార్త 23వ అధ్యాయము 44వ వచనంలో కదా, ఆ దేశమంతటి మీద చీకటి కమ్మని సూర్యుడు అదృశ్యుడు గర్భాల తెర చిరిగిపోయింది. ఇక్కడ మనం చూస్తే సర్వలోకం కూడా ప్రభావితం చేయబడ్డట్టుగా మనం చూస్తున్నాం. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవాధిపతివైన యేసయ్యానికి స్తోత్రం చెల్లించున్నాం. ఆయన నీ పుట్టుక ద్వారా జ్ఞానులు ప్రభావితం చేయబడ్డారు, గొర్రెల కాపర్లు ప్రభావితం చేయబడ్డారు. నీ బోధ విన్నటువంటి సమాజ మందిరపు నాయకులు ప్రభావితం చేయబడ్డారు. నిన్ను ప్రేమించి నువ్వు విధేయత కలిగి ఉంటే తల్లిదండ్రులు కూడా ప్రభావితం చేయబడ్డారు. నువ్వు లోకంలో పరిచర్య ప్రారంభించి బాప్తీసం తీసుకున్నప్పుడు ప్రభావితం చేయబడ్డారు. నీ పరిచర్యలో అనేక బ్రతుకులు ప్రభావితం చేయబడ్డాయి. నీ మరణ పునరుద్ధానంలో
మా జీవితాన్ని ప్రభావితం చేశావు. అనేక మంది నాయకులు ప్రభావితం చేయబడ్డారు. నేను క్రీస్తుని పోలి జీవించినట్లు మీరు నన్ను పోలి జీవించాలని చెప్పి పౌలు ఎంతో సంఘాలకు నేర్పించాడు. ఇక నువ్వు జీవించువాడని కాను, క్రీస్తు నాయన జీవిస్తున్నానని చెప్పి ప్రభావితం చేయబడి వెలిగించబడి అనేకుల బ్రతుకులను సంఘాలు వెలిగించాడు. మా దేశ నాయకులు నీ వాక్యం ద్వారానే అహింసా సిద్ధాంతాన్ని పెట్టి ప్రభావితం చేయబడ్డారు. ఈ వాక్య పరిచయలో సిద్ధపరచిన ప్రతి సేవకుణ్ణి ప్రార్థనాపరుడిగా, వాక్యాన్ని చితికిపోయిన వారిని ప్రేమించేవారిగా, క్షమించేవారిగా, త్యాగం చేసేవారిగా మమ్మల్ని అందరినీ కూడా ప్రభావితం చేసినటువంటి దేవ, నీ పరిశుద్ధ పరిచయలో మమ్మల్ని అందరినీ కూడా ప్రభావవంతులుగా చేసి నీ పరిశుద్ధ రాకడ కొరకు మమ్మల్ని ఆయుత్తపరచమని అనేక మంది విద్యార్థులకు చదువుకునే వారికి మాత్రమే కాదు, మా జీవితమే ఒక సువార్త కరపత్రంగా వాడుకొనమని యేసుక్రీస్తు శక్తిగల నామం బట్టి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మిక సహవాసము, సకల దీవెనలు ప్రార్థించిన మనందరికీ, ప్రభువు మాటల చేత ప్రభావితం చేయబడుచున్న బిడ్డలకు, సంఘమునకు, సేవకులకు ఇప్పుడు సదాకాలం తోడై ప్రభువు తన ముఖకాంతి మన మీద ప్రకాశింపచేసి తన నిత్య మహిమలో మనల్ని చేర్చుకొనుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. 9553831316 అనే నెంబర్కి ఫోన్ చేయండి. నా కొరకు ప్రార్థన చేయండి. మీ ప్రతి అవసరత కొరకు మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. దేవుడు తన నిత్య మహిమలో మనందరినీ చేర్చుకొనుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.